సర్పంచ్ ఎలక్షన్స్ కోసం సర్పంచ్ కావాలని కలలు కంటున్న వాళ్ళందరూ ఇక మీ కలలను మానుకోరి. గవర్నమెంట్ అయితే ఇప్పట్లో సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టే దిక్కు లేదు, పరిస్థితి కూడా కనిపిస్తలేదు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఇప్పటికే గవర్నమెంట్ చేయాల్సిన తప్పులన్నీ చేసేసింది. ప్రజలకు హామీలు ఇచ్చి చేయాల్సిన ఏమి చేయలేదు. 6 గ్యారెంటీలలో ఒక్కటి కూడా చక్కగా అమలు చేసింది లేదు. కథం అయిపోయిందా? ఎంత నెగిటివిటీ రావద్దో అంత నెగిటివిటీ పోగేసుకోండి. ఇప్పుడు ఉన్నట్టుండి చెడ్డ పేరు పోయి మంచి పేరు రావాలంటే జనాలు నమ్ముతారా? ఆల్రెడీ 2 ఏళ్ల నుంచి చూస్తారు, ఇంకా నమ్మేటట్టే లేరు. గవర్నమెంట్ ఓడిపోతామని తెలుసు, అందుకే గవర్నమెంట్ ఇంకా దాన్ని ల్యాగ్ చేసుకుంటూనే వస్తుంది. ఇంకోటి, ఒకవేళ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ గనక దారుణంగా ఓడిపోతే మాత్రం ఇది రేవంత్ రెడ్డి పదవికి ఎసరికి వస్తుంది. ఇంకోటి, పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్ ఎంత ఉందనేది కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే ఇది సర్పంచ్ ఎలక్షన్స్ కోసం గవర్నమెంట్ అనుకుంటుంది, బయట వినిపిస్తుంది. కానీ సర్పంచ్లు కావాలని కలలు కంటున్న వాళ్ళు, సర్పంచ్ నోటిఫికేషన్లు ఇగొస్తాయి అగొస్తాయి అని ఎదురు చూస్తున్న వాళ్ళు మాత్రం గవర్నమెంట్ మీద చిరుబురులు ఆడుతారు. ఎందుకంటే అప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతోని జనాలందరూ కాంగ్రెస్ గవర్నమెంట్ ని గెలిపించి ఓటేసి కుర్చీ ఎక్కిపించారు. కథం అది ఆడి వరకు బానే ఉంది. ఒక 1 ఇయర్ వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ కి మంచి పేరే ఉండే, జనాల్లో హైప్ గట్టిగానే ఉండే. అప్పుడే ఉడుకు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ పెడితే అయిపోతుండే కదా, కానీ పెట్టలేరు. ఎందుకు? మెల్లగా పెడదాం అనుకుంటా దాన్ని ల్యాగ్ చేసుకుంటూ వచ్చారు. ఒకవేళ ఈ పథకాలు అనేటి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే, మీరు అప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టేసేది ఉండే, నోటిఫికేషన్ ఇచ్చేసి సర్పంచ్ ఎలక్షన్స్ పెడితే మా తంటాలు మేము పడుతుండే. ఈ 6 గ్యారెంటీలు అంటారా? ఇప్పుడు ఎట్లా జనాల్ని మోసం చేస్తారో అట్లనే మేము కూడా ల్యాగ్ చేసుకుంటూ వస్తుండే. ఈ 6 గ్యారెంటీలు అనేది తర్వాత చూసుకుంటుండే. గానీ ఉడుకు అప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టినుంటే ఏదో ఒకటి తేలిపోతుండే, మేము కూడా ఎంతో కొంత ఊర్లో నేలడానికైనా లేకపోతే మా పదవులు మాకు వస్తుండే అని ఈ సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళు మొరబెట్టు. కానీ గవర్నమెంట్ ఎట్లా చూసింది? లేదు, ఇప్పుడే కదా మేము అధికారంలోకి వచ్చింది, భారీ మెజారిటీతోని బీఆర్ఎస్ పార్టీ ముఖం మీద కొట్టినట్టు గట్టి గెలుపు చూపియాలి అని అనుకుంది. కానీ ఏమైంది? ఈ సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు చేతులు కాలినాక ఆకలి పట్టుకుంటే లాభం లేదు కదా. కాబట్టి సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఇప్పట్లో జరిగే ప్రసక్తే లేదు. ఇంకోటి, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఆపేస్తే రావాల్సినవి వస్తాయా రావా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాలేవు, ఇంకా వస్తలేవు. ఈ ఎలక్షన్స్ పెడితేనైనా ఎంతో కొంత ఎవరు గెలిస్తేంది, గవర్నమెంట్ కి రావాల్సింది ఎంతో కొంత వస్తుంది కదా, అది లేదు. ఎటు కాకుండా ఇప్పుడు పరిస్థితి ఎటు పోలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది, అసలు ఎలాంటి ఆలోచన చేస్తుందో మనకైతే అర్థమైతలేదు. కానీ మొన్న ఉన్నట్టుండి ఉరికిలాడిపించారు. ఏమని? రైతు బంద్ వేసేసినాం, దెబ్బ జనాలకు ఇచ్చేస్తున్నాం, కావాల్సిన పథకాలల్లో మెయిన్ రైతులకు కావాల్సింది ఇదే కాబట్టి చేసేసినాం అని చెప్పి రైతు బంద్ హడావిడి పెట్టి ఎంబటే సర్పంచ్ ఎలక్షన్స్ రిలీజ్ చేస్తాం, ఇక రేపు ఇక ఎల్లుండి ఇక వచ్చే నెలల్ని అని అన్నారు. సరే, ఇదంతా కాదు. మొన్న మీటింగ్ పెట్టిరు కదా, మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఈ మీటింగ్ పెట్టుకుంటే ఏదో ఒకటి తెలిసిపోతుంది. సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు పెడతారు అనేది ఒక చర్చ పెట్టిన తర్వాత ఒక డేట్ రిలీజ్ చేసి అప్పుడు దాని మీద ప్రాసెస్ నడుస్తుంది అనుకున్నాం. కానీ ఆ మీటింగ్ లో ఏం మాట్లాడుకుర్రో ఏందో తెలియదు. కానీ ఓవరాల్ గా మనకి బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఇప్పట్లో పెట్టేటట్టు లేరు. ఒకవేళ ఇప్పుడు పెడితే గవర్నమెంట్ మొత్తం 1 సైడ్ అయిపోతుంది, తెలిసిపోతుంది. గవర్నమెంట్ కి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, బయట జరుగుతుంది కూడా తెలుసు. కాబట్టి జనాలు ఎట్లకైనా ఏ పార్టీని గెలిపియాలనో ఆ పార్టీనే గెలిపిస్తారు. అందులో ఇంకా మనం పొత్తు గురించి మాట్లాడినాం. ఒకవేళ ఆ పొత్తు కన్ఫర్మ్ అయిపోయి బీఆర్ఎస్ బీజేపీ కలిసి బరిలోకి దిగితే ఇంకా మొత్తం మీద కాంగ్రెస్ గవర్నమెంట్ రామ్ చెప్పుకోవాల్సిందే లోకల్ బాడీ ఎలక్షన్స్ కి. మరి మేము ముఖ్యంగా చెప్పాలనుకుంది ఏంటంటే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అనేటివి ఇప్పట్లో జరగవు. ఎవరైతే వాటి మీద ఆశలు పెట్టుకొని ఇంకా జనాలలో తిరుగుకుంటా జనాలకు చేయాల్సిన సేవలు చేసుకుంటున్నారో ఇంకా అన్ని మానేసుకోండి. మీ సొంతంగా మీరేమైనా జనాలకు సేవ చేయదలుచుకుంటే చేసుకోండి, కానీ గవర్నమెంట్ ని నమ్ముకొని మాత్రం ఉండకండి. సర్పంచ్ ఎలక్షన్స్ ఇప్పట్లో జరిగేవి కాదు.